హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై రెసిపీ. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత వేడి చూసుకోవాలి, ఆయిల్ కాలిందా లేదా అని. తర్వాత తాలింపు గింజలు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా వేగుతున్నాయో, అలా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని పసుపు వేసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చడి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేసాం కదా, అది ఫ్రై చేసుకుంటున్నాము. తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగంటిపోతుంది. దొండకాయ ఫ్రై చాలా టైం పట్టిద్ది వేగడానికి, అందుకే తిప్పుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఫ్రెండ్స్, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. అన్నం గ్యాస్ మీద పెట్టాను, వేయించేసేసుకున్న తర్వాత ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర. ఫస్ట్ చింతపండు వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి ఎక్కువే తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు లేకపోయినా బాగుంటుంది టేస్ట్. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అడుగంటిపోతుంది, అందుకని కారం వేసేసాను ఫ్రై అయిందని. ఇది చిన్న రోల్ ఫ్రెండ్స్, చిన్న రోట్లో దంచాను. ఈ ముగ్గు వచ్చేసి 15 చుక్కలు, 8 మధ్య చుక్క.